విజ్ఞాన కేంద్రంలో తెలుగు భాషా దినోత్సవంను పురస్కరించుకుని గిడుగు రామ్మూర్తి జయంతిని ఘనంగా నిర్వహించారు. తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో జిల్లాలో ఉన్నటువంటి వివిధ హైస్కూల్ నుంచి విచ్చేసిన విద్యార్థులు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5, 6, 7 తరగతి జూనియర్స్ గాను 8, 9, 10 తరగతి పిల్లల్ని సీనియర్స్ గాను నిర్వహించడం జరుగుతుందని, గిడుగు రామ్మూర్తి కథలు, ఉపన్యాసాలు, పోటీలు నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా కొనియాడారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఇటువంటి ఉపన్యాస, వ్యాస రచన పోటీలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలిపారు. వాళ్ళు ఆలోచన చేయడానికి, మరింత వాళ్ళ యొక్క విజ్ఞానం వికసించడానికి ఈ రకమైనటువంటి కథల పోటీలు, అదే రకంగా ఉపన్యాస పోటీలు దోహదపడతాయనేటువంటి ఒక మంచి సంకల్పంతో వేమన విజ్ఞాన కేంద్రం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిత్యము వాళ్ళలో ఉండే సృజనాత్మకతని వెలికి తీసే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చక్కటి అభివృద్ధిని పరుస్తాయి. శ్రీవారి